त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे 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 वैराजाक्ष प्रचये नाना विषया कृतिका 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 त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे अंतर्दशारे चक्रे रक्षाकराख्ये च लसिताम् अंतर्दशारे चक्रे रक्षाकराख्ये च लसिताम् रौद्राकारं दशेण सर्वाङ्कुशमुद्रात्ताम् रौद्राकारं दशेण सर्वाङ्कुशमुद्रात्ताम् त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे गर्भसद्योगिनी पूज्या सर्वज्ञदेव्यादिविनुताम् गर्भसद्योगिनी पूज्या सर्वज्ञदेव्यादिविनुताम् दिव्यलताङ्गीं शिवगाम् देवीं सच्चिदानन्दाम् दिव्यलताङ्गीं शिवगाम् देवीं सच्चिदानन्दाम् त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिगुणाशालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिपुरामालिनीं वन्दे त्रिपुरामालिनीं
ద్వాదశపీఠాధిష్టాత్రీ దేవీం వందే గురుగాత్రీ ద్వాదశపీఠాధిష్టాత్రీ దేవీం వందే గురుగాత్రీ దేవీం మలయే భ్రామరీ కాంచీనగరే కామాక్షీ కేరళ దేశే కౌమారీ ఆనర్తేషు అంబాఖ్యాం ద్వాదశపీఠాధిష్టాత్రీ దేవీం వందే గురుగాత్రీ ద్వాదశపీఠాధిష్టాత్రీ దేవీం వందే గురుగాత్రీ మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మవారిని దుర్గీ లక్ష్మి అవతారంగా పూజిస్తారు. ఆమెకు కొబ్బరి అన్నాన్ని నైవేద్యం పెట్టాలి, కుంకుమతో పూజించాలి. ఉపాసకులు శ్రీదేవిని ఉపాసించాలి. శ్రీ విద్య అన్ని విద్యలకు మూలం. మంత్రశాస్త్రం కూడా శ్రీ విద్యకే ప్రథమ స్థానాన్ని కూడా ఇచ్చింది. శ్రీ విద్యావతు మాత్రాణం అన్నది. అంటే ఆ జగదంబను భక్తిగా ఉపాసించే వారికి శ్రీ విద్యైవతు మాత్రాణం అన్నది. ఆ జగదంబను భక్తిగా ఉపాసించే వారికి మరుజన్మ ఉండదని పురాణవచనం. పునర్గర్భరంధ్రం నపశ్యంతి ధీరాః. ధీరుడైనటువంటి సాధకుడికి తిరిగి మాతృగర్భ ప్రవేశ యాతన మళ్లీ కలగదు అని ఋషివాక్కు. దుర్గామాత స్మరణతో దుఃఖాలు తొలగిపోతాయి. దుష్టమైనవి ఏమైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి. చివరికి ఆత్మవిద్య కూడా అందుతుంది. ఆ జగజ్జని రూపమే ఈ జగత్తు. దుర్గేః స్మృతా హరసి భీతి మశేష జంతోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్యా సర్వోపకార కరుణాయ సదార్ద్రచిత్త. ఆ జనని మహాపద్మాల గల అడవిలో విహరిస్తూ ఉంటుంది. అందుకే వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని మహాపద్మాటవీ సంస్థాయై నమః అని స్తుతించారు. అమ్మ రూపమైన లక్ష్మీదేవి పద్మపీఠం మీద ఉండి చేతిలో పద్మాలు పట్టుకొని ఉంటుంది. ఆమె జగత్తనంతా 3 శక్తులతో నడుపుతుంది. అవే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని లలితా సహస్రనామం. అమ్మవారు తన ఇష్ట ప్రకారంగా సృష్టి చేస్తుంది. అది ఇచ్ఛాశక్తి. ఆ సృష్టిని ఏ విధంగా నడపాలని ఆలోచిస్తుంది. అది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తిని కార్యరూపంగా నడిపిస్తుంది. అది క్రియాశక్తి. ఇలా ప్రతి అణువులోనూ ఈ శక్తులు పనిచేస్తూ ఉంటాయి. వాటికి సర్వాధార శక్తిగా అమ్మ ఉంటుంది. సర్వేషు కాలేషు భవతీతి శాశ్వతి. ఆమె అన్ని కాలాల్లోనూ ఉంటుంది. ఎందరో బ్రహ్మలు, ఇంద్రులు, దిక్పాలకులు ఆమె కళ్ళ ముందు మారిపోయారు. అయినా అమ్మ మారలేదు కదా. ఆమె సుప్రతిష్ఠుడు. వేదం పరబ్రహ్మను సత్యం, జ్ఞానం, అనంతం, శాంతం, శాశ్వతం, శివం, అచ్యుతం అని స్తుతించింది. ఆ పరబ్రహ్మమే అమ్మ. ఆమె పరమాత్మ స్వరూపిణి. మిగిలిన తల్లులు మారిపోతూ ఉంటారు. జగత్తే
స్వరూపంగా గల ఆ తల్లి మాత్రం ప్రతి అణువులో కూడా వ్యాపించి కాపాడుతూ ఉంటుంది. కనుకే ఆమెను శాశ్వత్యై నమః అని ప్రార్థించారు. అటువంటి ఆమె ఐశ్వర్యం కూడా శాశ్వతమైంది. అనేక కల్పాలు, మన్వంతరాలు, యుగాలు గడిచిన కొంచెం కూడా ఆమె ఐశ్వర్యం తగ్గదు. శివునిలోని శాశ్వతమైన ఐశ్వర్యం ఆమె. అటువంటి తల్లిని శాశ్వత ఐశ్వర్యాయై నమః అని ప్రార్థించాలి. ఆ ఐశ్వర్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారి రూపమే దుర్గి లక్ష్మి. ఈ రోజున ఆ తల్లిని ఉపాసించాలి. అమ్మ చంద్రుని తన శిరస్సును ఆభరణంగా పెట్టుకుంది. ఆ చంద్రుడు గంటాకృతిలో ఉండటం వల్ల ఆమెకు చంద్రగంట అనే పేరు వచ్చింది. సాధకుడి మనస్సు ఈ రోజున మణిపూరక చక్రం మీద ఉంచాలి. చంద్రఘంటాదేవిని ఉపాసించడం వల్ల వస్తులాభం కలుగుతుంది, దివ్యానుభవాలు కలుగుతున్నాయి, సమస్త పాపాలు తొలగిపోతున్నాయి. ఈ సింహాసనేశ్వరిని ఆరాధించడం వల్ల సింహం వంటి బలం కలిగి భయం లేకుండా ఉంటారు. ఈ దేవి ఉపాసకులు ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇక అమ్మ పాదాన్ని గట్టిగా పట్టుకున్న వారి భాగ్యమే భాగ్యం. వారిని వర్ణించడం లేం మనం. ఆ జగన్మాత అనుగ్రహం వల్ల ఈ జగత్తంతా చల్లగా ఉండుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.